మటను ములక్కాడ కూర రెడీ చేస్తున్నామండి. మటన్ ములక్కాడకి ముందుగా మటన్ కూడా ఉడకబెట్టామని వీడియో చూస్తాం. ఇది కుక్కర్లో వేసి ఉడకబెట్టారండి. మటను విజిల్స్ వేయించారు, ఒక 4-5 విజిల్స్. ఇప్పుడు ఉల్లిపాయ ములక్కాడ కలిపి ఫ్రై చేస్తున్నారు. పచ్చివాసన పోయాక అప్పుడు మళ్ళీ ఇది అందులో మటన్ వేసి వండుతారన్నమాట. ఇది మటన్ ములక్కాయ కర్రీ రెడీ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కలుపుతున్నారు, పచ్చివాసన పోయేదా. కొద్దిగా పసుపు కూడా వేస్తారండి. ఉప్పు, కళ్ళుప్పు, స్వచ్ఛమైన కారం, సొంతంగా ఆడించినటువంటి మిరపకాయలతో కారం అన్నమాట. అన్నీ వేసిన తర్వాత అలా కలిపి 1 నిమిషం మళ్ళీ ఉడికించిన మాంసాన్ని ఇందులో వేస్తారు. ధనియాల పొడి అండి, అది జీలకర్ర ధనియాల పొడి. మటన్ ఇందులో వేస్తున్నారు. మటన్ వేస్తే మొత్తం ఇప్పుడు ఉడకనివ్వాలి. మటన్ ములక్కాడ రెడీ అవుతుంది. చూసారా, ఎర్రని కారంతో ఉడుకుతుంది మటన్ ములక్కాడ. ఉడుకుతుందండి ఇప్పుడు. చూసారా, ఉడుకుతుంది మటన్. మంచి ఎర్రని కారంలో క్వాలిటీగా ఉడుకుతుంది. మటను ములక్కాడ ఎర్రటి కారంతో ఆవకాయ కారం అండి. అది స్పెషల్గా మేము సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఆడింతాం. సీజనల్లో ఒకేసారి కొంటాం మిరపకాయలు కొని అలాగా నిల్వ చేసుకుని కొంత పచ్చడి పెట్టాం, కొంత కారాన్ని కూరలో వాడతాం అన్నమాట. చూసారా క్వాలిటీ ఎలా ఉందో. ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది, తినటానికి కూడా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మంచి మంచి వంటకం మనం ఆస్వాదించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. మటను ములక్కాయ బాగుంది కదా, కలర్ కూడా బాగా వచ్చింది కదా. రకరకాల మసాలాలు మన ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటాం వల్ల టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే బయట హోటల్లో తింటే మనకి ఈ క్వాలిటీ రాదు, టేస్ట్ రాదు. మన ఇంట్లో ఇలా చేసుకుంటాం వల్ల మంచి రుచి కూడా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినట్టు ఇలా పెడితే మీరు కూడా ఆనందంగా వారు మిమ్మల్ని పొగుడుతారు. ఓకే, అందరికీ నమస్కారం.